లేదు సార్ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, 5 ఏళ్ళు జగన్ పరిపాలన చూసారు, ఎట్లా ఉంది? మాకు జగన్ పరిపాలన బాగుంది. నాకు 2 సంవత్సరాలు బట్టి కిడ్నీ తీసేసారు. నాకు ఇప్పుడు ఆరోగ్యమైన డబ్బులు వస్తున్నాయి, నాకు మందులు ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, నెల నెలకు చెకప్ చేస్తున్నారు. మొన్న కూడా వెళ్ళి వచ్చింది. మందుల వల్ల ఇప్పుడు 2 సంవత్సరాలు నాకు ఈ ప్రభుత్వమే బాగుంది. నాకు నెల నెలకు 5,000 డబ్బులు వేస్తున్నాడు. రైతు భరోసాలు కానీ మా ఆడవాళ్ళ పేరెంట్ పడుతున్నాయి. నేను మళ్ళీ జగనే కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇవన్నీ పథకాలు ఇవన్నీ సోమరిపోతులను చేయడానికి పెడుతున్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదు, రాజధాని డెవలప్ చేయాలి అట్లా అని చెప్పేసి అవతల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తుంది. మరి వాళ్ళు చెప్తున్నారంటే మరి వీళ్ళు రేపు 50 ఏళ్ళ వాళ్ళకి పింఛన్ ఇస్తారంట. మరి అప్పుడు నష్టం రాదా దేశానికి? ఇలా 60 ఏళ్ళ వాళ్ళకి ఇస్తుంటే రేపు 50 ఏళ్ళ వాళ్ళకి 4,000 ఇస్తారట. అప్పుడు మన దేశం ఏమైంది? మన దేశం ఏమైంది? అప్పుడు మన రాష్ట్రం నష్టపోద్ది కదా. అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అంతా సర్వనాశనం చేశారు. అవన్నీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవటమే కానీ మళ్ళీ జగనే రావాలి. ఎంతసేపు ఊళ్ళు బళ్ళు స్కూళ్ళైనా పట్టణాల్లో అభివృద్ధి కాకూడదా అని అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. పట్టణాలు రేపు వాళ్ళు వచ్చి లెక్క కూడా చేయరు మా పేదలే. ఇంతసేపు జగన్ నేను పేదోని అంటాడు, జగన్ బాగా డబ్బులు ఉన్నాడు అని అబద్ధం చెప్తున్నాడు జగన్ అంటున్నారు. వీళ్ళు చెప్పే న్యాయాలా? వాళ్ళు చెప్పే అబద్ధాలే, వీళ్ళు చెప్పే న్యాయాలు. ఊర్లో ఏ విధంగా ఈ 5 ఏళ్లలో ఊర్లో ఇంతకుముందు ఇన్నేళ్లలో చూసిన డిఫరెన్స్ ఏంది? ఏముంది, అభివృద్ధి చేస్తున్నాడుగా. సత్యాలయాలు కట్టా, అవన్నీ కట్టా, అన్ని బాగానే చేస్తున్నాడు కదా. ఇంకా ఆయన చేయింది ఏంది? దోషిగా రైతులకు పెట్టమనే వాళ్ళకి చేస్తున్నాడు. ఎవరు ఒకరిని విషయం పెద్ద డ్యామేజ్ అవుతుంది జగన్ కి అని అంటున్నారు. రాజధాని అంటే వాళ్ళు అప్పుడు ఏదో రాజధానిలో ఏదో లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళ వత్తులు వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని వీళ్ళు చెప్పేది అబద్ధమా? ఎవరిని ఇది ఒకరి మీద ఒకరు ఎలక్షన్ కదా, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటమే. రేపు ఒక్కలే సరిగా అదే పోదు. ఎట్లుండబోతుంది అంటున్నారు రేపు మొత్తానికి 24 ఎలక్షన్? ఒక పక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 10 మంది అంత ఒకవైపు, వాళ్ళని 1,000 మంది కలిసిన 10 సీట్లు దగ్గర వచ్చేది జగన్ అయ్యా. అది 10 సీట్లు తక్కువైనా వచ్చేది జగన్. సంక్షేమ పథకాల పేరు పెట్టేసి రాష్ట్ర అప్పుల్లో మొత్తం ముంచేది. రేపు ఈయన వస్తే 50 ఏళ్ళకి 4 ఏళ్ళు ఇస్తాడట. మరి అప్పుడు ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే 3కి 45 ఏళ్ళు వేస్తాడట. ఇవన్నీ అమ్మఒడి ఈ డబ్బులన్నీ ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి తప్ప పిల్లలకి ఉపయోగపడతలేవని ఒక వాదన. పిల్లలకి కాలేజీలో కడతారు ఫీజులు. మరి అది ఎవరు మాట్లాడినావు కదా. నాకు 3 మనలు, మా అల్లుడు ఒకరు లేడు. మరి వాళ్ళ పిల్లలు ఆ డబ్బులు ఎత్తినా నేను వాళ్ళకి ఏదో పావుల బేడ ఇవ్వగలిగింది. ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు? మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది. ఏ విధంగా? అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, 18,500 డబ్బులు కానీ, కోట్ల వాళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది. అంటే సంక్షేమ పథకాలు అందరికి అందట్లేదు. అందుతుంది ఆ మాట అందటం ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉంటాయి. ఈసారి కూడా జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అంటే అభివృద్ధి అంటే పథకాలు ఇవేనా? ఐటీ కంపెనీలు జాబ్లు కూడా కావాలని అంటున్నారు. జాబులు వస్తాయి కానీ అప్పుడు తొందరపడితే ఎలా? ఊర్లు ఏ విధంగా మారాయని జగన్ చెప్తున్నాడు. మీరు చూసినంత వరకు ఏ విధంగా మారాయి? ఈ స్కూల్ బాగా మారాయండి. స్కూల్ చూసుకోండి, హై స్కూల్ ఉంది, 10th దాకా ఉంది, చూసుకోండి. ఎలిమెంటరీ స్కూల్ చూసుకోండి, బాగా వచ్చేసి. నామమాత్రంగా కొన్ని స్కూల్ మాత్రమే చేశారు, అన్ని స్కూల్ చూడండి. నన్ను వచ్చారు కదా మీరు, ఇక్కడ 4-5 స్కూళ్ళు ఉంది, చూసుకోండి మీరు. 1, 2, 3, 4, 5 స్కూళ్ళు ఉంది. ఒకటి కాదు మేము 5 దాకా. ఒక పెద్ద స్కూల్ ఏమన్నా కానీ 10 దాకా ఉంది. స్కూల్ మొత్తం తిరిగి చూసుకోండి. స్కూల్ నెంబర్ 1 చేశారు. జగన్ పరిపాలన ముఖ్యంగా ఒక 5 పాయింట్లు తీసుకుంటే ఏవేవి చెప్పవచ్చు? ముఖ్యమైన రైతు భరోసా, అమ్మఒడి,
రైతు భరోసా, అమ్మఒడి, వాలంటీర్లు వ్యవస్థ బాగుంది. ఏదో వాళ్ళంతా లంచాలు తీసుకుంటారు. చి అదేం లేదండి, అదంతా తప్పు సమాచారం. అదంతా లంచాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతి ఒక్కది లంచానికి తావు లేకుండా చేస్తున్నారు. అట్లా చేస్తారు గ్రామంలో. అది ఇప్పుడు లేని విధంగా మళ్ళీ చంద్రబాబు జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఒకడే ఉంటున్నారు. ఎట్లుండబోతుంది వారం? లేదండి, ఎంతమందికి ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది ఖాయం, అందులో డౌట్ లేదు. అది రాజధాని విషయంలో జగన్ చేత కాలేక వదిలేశాడు. రాజధాని లేకుండా అయిపోయింది రాష్ట్రం అని చెప్పి కొంతమంది. రాజధాని లేదని చెప్పలేదు కదా, అమరావతి రాజధాని లేదని చెప్పలేదు కదా. మీ ఒపీనియన్ ఏంటి రాజధాని? రాజధాని లేదని చెప్పలేదండి. చెప్పాడు ఎప్పుడైనా? అక్కడ నుంచి తీసేస్తామని చెప్పాడా? చెప్పలేదు కదా. సో అంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ కి యూత్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కానీ మీరు ఇచ్చే సలహా ఎన్నికల్లో ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అది మా చిన్న కార్లు ఈ 5 ఏళ్లలో ఈ పథకాలు చూసారు. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మళ్ళా చేస్తాడు పథకాలు, ఇంకా చేస్తారు. అవసరం అయితే 10వ తారీఖు ఉంది కదా, 10వ తారీఖు కొన్ని మేనిఫెస్టో వదులుతాడు. అప్పుడు ఇంకా పెద్దగా ఉంది. ఇంకా అది ఎట్లా ఉండబోతుంది? రేపు సిద్ధం మీటింగ్ అంటున్నారు. 10 లక్షల పైన వస్తారు జనాలు స్వతహాపోతారా? ఎట్లాగే మేము జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కి కూలిస్తే బాగు. మేము అభిమానం కొని తెలుసు. అభిమానం ఇక్కడ రావాలి. అదేం లేదు. నేను వైసీపీకి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నేను వైసీపీ నెంబర్ హత్య రాజకీయాలు అవి ఇవన్నీ చుడుతూ ఉన్నారు కదా. హత్య రాజకీయాలు ఏం లేదు సార్, అంత అనుకోవడమే కానీ నోరు వాళ్ళు అడుకోవడం ఏం లేదు సార్. మాకు చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళు ఏమని పెట్టుకున్నారంటే ఇప్పుడు వివేక హత్యకు సంబంధించిన విషయం కానీ రాజధానుల విషయం కానీ ఇవన్నీ మాకు ప్లస్ కాబోతున్నాయి వాళ్ళు అనుకుంటున్నారు. ఇందాక టీవీ చూసాను నేను, ఈయన సినిమాల్లో ఉంటాడు శివగా, ఆయన సోమవీర మోహన్ రంగ గారిని చంపింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను టీవీ చూసాడు, ఆయన పేరు ఏందో ఉంది అని చెప్పారు. మరి ఆయన చంపారు కదా. అప్పుడు తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నారు కదా. గంగా గారు చంపారు కదా, గంగా గారిని చంద్రబాబు నాయుడు చంపించారు. మరి ఆయన దశమంతా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు కదా. పట్టుకోండి సార్, పర్లేదు, ఈజీగా ఉంటుంది. చెప్పండి సార్, ఎట్లా ఉంది అంటే ఇంకొక 1.5 month లో ఎలక్షన్ అంటున్నారు. సో ఒకవైపు అలయన్స్లు నడుస్తూ ఉన్నాయి, ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఉంది. అంటే ఏంటి ఎల్లు ఉండబోతుంది ఈసారి ఎలక్షన్? ప్రజలు చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. ఎందుకంటే ఈ పొత్తుల గురించి ఎటు అది అనేది అర్థం కాకుండా ఉన్నారు. ఈ పొత్తులు కరెక్ట్గా ఇదంతా సెట్టెట్ అయినాక ఆలోచనలో ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు క్లారిటీ రాలా. సరే సార్, అంటే జనరల్ కాన్సిక్వెన్స్ లో ఒకవైపు క్యాపిటల్ ఇష్యూస్, ఒకవైపు వెల్ఫేర్ స్కీమ్స్ అంటున్నారు. అంటే సాధారణ పబ్లిక్ దృష్టిలో ఏ విధంగా ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదన్నా కానీ? జనం బాగా సస్పెన్స్ లో ఉన్నారు. అది ఇంకా క్లారిటీ రాలా. ఇది అభ్యర్థులు ఇంతవరకు ఖరారు కాల. అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒకరినొకరిని మార్చడం అదొక డిస్టర్బెన్స్గా ఉంది. ఇంతకుముందు కృష్ణమోహన్ గారిని ఇన్ఛార్జి పంపించారు, మళ్ళీ ఎమ్మటే ఎడం బాలాజీ గారిని ఇది చేశారు. మరి రేపు ఇంకొకరిని ఎవరు మారుస్తారో అర్థం కాని పరిస్థితి. ఇది వైసీపీ పరిస్థితి. ఇక టీడీపీ ఉందంటే ఇక్కడ వాళ్ళ లెక్కలు అలదగా ఉన్నాయి. యాజ్ ఏపీ ఓటర్ గా రేపు రాబోయే ఎలక్షన్ విషయంలో ఎట్లా ఉండదు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎట్లాంటి డెవలప్మెంట్ మీరు కోరుకుంటున్నారు? అంటే మీకు మాలాగా మా ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉండడం, మీ ఫ్యామిలీ గ్రూప్ కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ మీరు కోరుకుంటున్నారు? ఇక్కడ అమరావతి రాజధాని కావటం మెయిన్ కాన్సెప్ట్. రాజధాని అయితే ఇక్కడ ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుద్ది. ప్రజలు అదే కోరుకుంటున్నారు మెయిన్, స్థానికులుగా. ఎందుకంటే అది సెంటర్ క్యాపిటల్, సెంటర్ బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది.
మరి వీళ్ళు రకరకాలుగా పార్టీలకు సంబంధం లేకుండా అంటే మేము కూడా హైదరాబాద్ లో యూట్యూబ్ లో వీటిలో చూస్తుంటాం కదా, ఏంటంటే స్కూల్ ఇట్లా ఉన్నాయి, ఇట్లా మార్చారు, హాస్పిటల్ ఉన్నాయి, ఇట్లా పార్టీలకు సంబంధం లేదు, ఏ గవర్నమెంట్ సంబంధం. వాటి విషయంలో మీ ఒపీనియన్? వాటి విషయం మా ఒపీనియన్ అంటే ఇక్కడ అమరావతి రాజధాని కావాలని మేము అనుకుంటున్నాము. ఓకే, ఓకే, సో మెయిన్ ఎజెండా అమరావతి. పోతే అది మెయిన్ చాలా మంది బయటపడలేదు, మేంగా బయటపడి చెబుతున్నాం. ఇక్కడ అమరావతి క్యాపిటల్ అయితేనే రాష్ట్రానికి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది. మరి స్థానికులు మీ కోరిక ఇంకొంచెం మా కోరిక అది. ఇక్కడ ఎప్పుడు 10 మంది ఉంటారు నా దగ్గర, వీళ్ళందరూ కోరిక కూడా అదే. అది కానీ వాటర్స్ మాత్రం కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అది ఇంకా ఎవరి సైడ్, రెండు పార్టీల సైడ్ నుండి క్లారిటీ క్లారిటీ రాలేదు కాబట్టి సస్పెన్స్ లోనే ఉన్నారు. Please subscribe dot news.